హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2024-25 ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ముందు రాబోయే ఇంపార్టెంట్ అప్డేట్స్ మీకు వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మనకు తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా ఎంబీబీఎస్ కాలేజెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, అక్టోబర్ 1 నుంచి అని చెప్పి మనం ఇన్ని రోజులు అనుకుంటూ వస్తున్నాం. కానీ ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది మనకు. అదేంటంటే అన్ని స్టేట్స్లో కాలేజెస్ అక్టోబర్ 14th నుంచి స్టార్ట్ చేయాలని నోటీస్ అయితే అన్ని స్టేట్స్‌కి రావడం జరిగింది. సో, ఇప్పుడు కాలేజెస్ అన్నీ కూడా ఏపీ అయినా, తెలంగాణ అయినా ఇప్పుడు మనకొచ్చినటువంటి నోటీస్ ప్రకారం 14th అక్టోబర్ నుంచి అఫీషియల్‌గా అయితే స్టార్ట్ అవుతాయి. అంటే ఇప్పుడు ఫస్ట్ కాకుండా 14థ్‌కి ఈ డేట్ అయితే పోస్ట్‌పోన్ అయింది. ఈ విధంగా సర్క్యులర్ నోటీస్ అయితే రావడం జరిగింది. అండ్ అదేవిధంగా తెలంగాణలో చూసుకుంటే ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే తెలంగాణలో వెబ్ ఆప్షన్స్. సో, ఇప్పుడు ఆల్రెడీ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చింది. నెక్స్ట్ మెరిట్ లిస్ట్ వస్తుంది. ఆ తర్వాత సీట్ మ్యాట్రిక్స్ అండ్ ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్. ఇంకొక 1 వీక్‌లోనే దీనికి సంబంధించినటువంటి అలాట్‌మెంట్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో, ఈలోపే మనకు ఈడబ్ల్యూఎస్ సంబంధించి కోర్ట్‌లో కేస్ ఉంది. సో, ఈడబ్ల్యూఎస్ ఆల్ ఇండియా కోటాలో అన్ని చోట్ల అప్లై చేయాలని చెప్పి. సో, అలా చేస్తే ఇప్పటివరకు ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ ఓపెన్ కంటే తక్కువ ఉండేది కాదు. ఓపెన్ కంటే ఎక్కువ ఉండేది. సో, ఓపెనే తక్కువ ఉండేది. ఎందుకంటే జస్ట్ 100 సీట్స్ అలా ఇస్తున్నారు. కానీ ఇవాళ దీనికి సంబంధించిన అటువంటి తీర్పు కూడా రావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఎంసీఐ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన రిజర్వేషన్స్ అమలు చేస్తామని చెప్పింది 10%. సో, ఇలా చేస్తే ఇది ఓపెన్ నుంచి ఇస్తారా? ఎలా ఇస్తారా? అనేది ఇంట్రెస్టింగ్. ఇది మనకు సీట్ మ్యాట్రిక్స్‌లోనే తెలుస్తుంది. ఇలా చేస్తే ఈడబ్ల్యూఎస్ కూడా ఓపెన్ కంటే చాలా తక్కువ కట్ ఆఫ్ ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ ఉన్న వారికి నిజమైనటువంటి దాని లాభం అయితే కలుగుతుంది ఆ సర్టిఫికేట్ వల్ల. ఇంతకుముందు బెటర్ కాలేజ్ కోసమే ఈడబ్ల్యూఎస్ వాడుకోవాల్సొచ్చేది. అది చాలామందికి అర్థం కూడా కాకపోయేది. సో, ఇప్పుడైతే ఈడబ్ల్యూఎస్ తక్కువ మార్కులొచ్చినా కూడా అలో అవుతుంది. సో, కాలేజెస్ అయితే అన్ని చోట్ల 14th అక్టోబర్ నుంచి స్టార్ట్ కావడం అయితే జరుగుతుంది. ఇప్పుడొచ్చిన నోటీస్ ప్రకారం అయితే.